రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాస్పిటల్ ని ప్రారంభించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్పిటల్లో ఏర్పాట్లను, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించాలని సూచించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి కానీ, డాక్టర్ రామరాజు గారు, అట్లాగే వారి సతీమణి డాక్టర్ స్మితా గారు, డాక్టర్ సంతోష్ గారు, డాక్టర్ నరేష్ గారు, డాక్టర్ గోవర్ధన్ గారు, కార్తిక్ గారు, డాక్టర్ విజయభాస్కర్ గారు, వీరందరి ఆలోచన విధానం ఇదేదో కమర్షియల్ యాక్టివిటీగా మొదలుపెట్టినటువంటి హాస్పిటల్ కాదు. ఇది ఒక సామాజిక దృక్పథంతో మొదలుపెట్టినటువంటి ఆసుపత్రి అని చెప్పి మీరందరూ మాట్లాడుతూ ఉంటే అర్థమవుతాం. నేను ఈ స్ఫూర్తి సమాజంలో పార్లమెంటరీ డెమోక్రసీలు ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభల ద్వారా ఈ సమాజానికి మార్పు తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి శంకర్ గారు శాసనసభ్యుడిగా తను అనునిత్యం ఏ సమాజ మార్పు కోసం తను పనిచేస్తూ ఉన్నాడో వారి ఆలోచనల్ని ఈ డాక్టర్ల మనసులో చొప్పించి వారి ఆలోచనల ద్వారా ఈ డాక్టర్లు కూడా అదే మార్గంలో ప్రయాణించేటట్టుగా చేసి ఈ ఆసుపత్రులు అన్నీ కూడా సామాజిక సేవ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకునేటట్టుగా వారు చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు. రంగారెడ్డి జిల్లా పెద్దతుప్పర గ్రామంలో ఒక నిరుపేద రజక కుటుంబంలో పుట్టిన రామరాజు గారు చిన్నప్పటి నుంచి చదువుకొని వారి కుటుంబం యొక్క సహకారాలతో, తల్లిదండ్రుల అన్నదమ్ముల సహకారాలతో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తాను ఎవరి మీద ఆధారపడకుండా సామాజిక సేవ చేయాలి, అందరికి అందుబాటులో ఉండి వైద్యం అందించాలని ఒక లక్ష్యం ముందు పెట్టుకొని మేము అప్పుడు ఎప్పుడు రామరాజు గారికి అన్ని విధాలు అండగా ఉంటూ ఒక చక్కటి సలహాలు ఇస్తూ మనం సామాజిక సేవ ముఖ్యం. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా అత్యాధునిక మోడర్న్ టెక్నాలజీతో క్యాథ్లా ఫెసిలిటీస్, అలాగే ఎంఆర్ఐ ఫెసిలిటీస్ అండ్ 128 సిటీ స్కాను, దాంతోపాటు ఎండోస్కోపీ, కొలనోస్కోపీస్ లాంటి ప్రొసీజర్స్తో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో మనకి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, డాక్టర్ కార్తిక్ బాబు గారు, అలాగే కిరణ్ తేజ గారు, వీళ్ళందరూ వేరియస్ హాస్పిటల్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ మన శంషాబాద్ ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి మనకు ఒక సేవలు అందించడానికి వస్తున్నారు. అది చాలా సంతోషకరము. ఈ లిమ్స్ హాస్పిటల్లో భాగస్వాములు అవ్వడం కూడా చాలా సంతోషకరం.